రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర సీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం అండి. ప్రజెంట్గా మనం ఉన్న ఏరియా వచ్చేసి ఏలూరు దగ్గరలో నూజివీడులోని గుళ్ళపూడి అనే గ్రామంలో ఉన్నాం. ఈ చైన్ వచ్చేసి డైనస్టీ అగ్రి సీడ్స్ వారి విన్నర్ 2214 అనే వెరైటీ అండి. ఖమ్మంలో మన దగ్గర నుంచి ఒక ఫార్మర్ అడిగితే కొరియర్లో పంపించడం జరిగింది. ఈ విన్నర్ అనే వెరైటీ అప్పుడు ఫార్మర్ బాగుందని కాల్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చేసినాం. ఒకసారి ఈ ఫీల్డ్ ఎలా ఉంది, ఈ డైనస్టీ అగ్రి సీడ్స్ విన్నర్ 2214 అనే వెరైటీ ఎలా ఉందని రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు ఏం పేరు? రాయల్ వెంకటేశ్వర్లు. మీది అడ్రస్ అసలు ఎక్కడ, విలేజ్ ఏంటి, మీ మండలం, జిల్లా ఒకసారి చెప్పండి. మాది గుళ్ళపూడి, కృష్ణా జిల్లా, ముస్నూరు మండలం, నూజివీడు తాలూకా, గుళ్ళపూడి. మీరు వేసుకున్న ఈ చేను ఏ రకమైన విత్తనాలండి? విన్నర్ అన్నారండి. విన్నర్ 2214. అంటే మీరు ఎవరి ద్వారా తెచ్చుకున్నారు ఇది? మా ఫ్రెండ్ ఉండండి, గోపి అని, గోపి ఇచ్చాడు. అన్న నువ్వు పెట్టు బ్రహ్మాండంగా ఉంటుంది ఇచ్చాడు. ఈ చేను వేసి ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? ఎన్నో తారీఖు వేశారు? అక్టోబర్ ఫస్ట్ వీక్లో వేశారు. అంటే మీకు అసలు ఈ విత్తనాలు ఉన్నాయి, మీ పక్కన కూడా వేరే చేలు ఉన్నాయి, దానికి దీనికి తేడా ఉంది. దీంట్లో ఏం ప్రత్యేకత ఉంది అసలు? మీరు ఈ విత్తనాలు వేశారు కదా, కాయ బాగా పట్టిందండి. ఒకసారి 2 కాయలు కాసేసింది, జంటకాయ కాసేసింది, బాగా పట్టింది కాయ. అంటే మీకు అవతల వెరైటీలతో పోల్చుకుంటే ఏ విధంగా, దానికి దీనికి తేడా ఏ విధంగా, బెటరా లేదా, అసలు ఎలా ఉంది? బెటర్గా ఉంది. అంటే ఇంకో 4 రైతు, ఈరోజు డేటు 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 అండి. ఈ చేను డైనస్టీ అగ్రి సీడ్స్ వారి విన్నర్ది. ఈ చేనులో అసలు ఇప్పుడు మామూలుగా వేరే వెరైటీలకి, మన వేసిన వెరైటీలకి రైతుల్లో తేడా ఏంది, అసలు ప్రత్యేకత ఏందని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఆ చేనులకి ఈ చేనులకి గమనించిన విధానం, అంటే మొక్క కానీ, కాయ కానీ, కాయ కలర్ కానీ, సైజు కానీ ఎలా ఉందండి మీకు ఇది? ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి తోటలు మొత్తం అన్ని వెనకడిపోయినాయండి. ఎర్ర తెగులు వచ్చేసి మొత్తం మడిపోయినాయి. ఇప్పుడు ఇది మటుకు మంచి లైన్ లో ఉందండి. కాసే వ్యవహారంలో ఉంది, ఇంకా కాస్త కూడా బాగా బాగా ఉంది. ఇంకా కాయ కూడా బాగా పట్టేసిందండి. బాగా పట్టేసింది, ఇంకా కాసే వ్యవహారం కూడా ఉంది. మీరు మామూలుగా పచ్చికాయ ఏమన్నా తెంపారండి? ఒకసారి కోసామండి. మామూలుగా అయితే అప్రాక్సిమేట్లీ ఎన్ని క్వింటాలు తీసుంటారు? పచ్చికాయ ఒక 6 క్వింటాలు 7 క్వింటాలు తీసుకుంటాం. అంటే వెయిట్ వచ్చింది అప్పుడు వచ్చిందండి. మామూలుగా అవతల వెరైటీలతో పోల్చుకుంటే చెట్టు ఎలా ఉంది, ఎదిగే విధానం కానీ, వేసిన దగ్గర నుంచి మీరు పెట్టుబడి పెట్టినప్పుడు, మందులు కొట్టినప్పుడు రియాక్ట్ అవుతుందా? ఇప్పుడు బొబ్బర కానీ, తామర పురుగు కానీ, నల్లి కానీ, అంటే ముడతలు ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి ఎలా ఉంది, ఎలా తట్టుకుంది? బాగా తట్టుకుంది. మీరు అడుగున ఏమేమి కట్టలు వేశారు? 1435 1026 ఆముదపిండి కాంప్లెక్స్ 1435 1026.